విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించబడిన యేసు ముందున్నాడు. ఆయన చూడవలసినటువంటి పేతురు పక్క నుంచి వచ్చే గాలితో ఏం సంబంధం? అప్పుడప్పుడు సంఘాల్లో కూడా మనుషులనే ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు అనగా ఆయన వాక్యం ఇక్కడి నుంచి ఆ బలిపీఠం దగ్గర నుంచి పోతూ మీ దగ్గరికి వస్తూ ఉంటే మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? పక్కకి చూస్తూ ఉంటాం. పేతురు మునిగిపోయినట్టు మీరు కూడా మునిగే సందర్భాలు వస్తాయి. అవునా? సో మనం చూచే చూపును బట్టే సమస్తము కూడా నిర్ణయించబడుతుంది. నువ్వు పక్కకు చూసావా, రోగమనే ఆ యొక్క నీటిలో నీవు మునిగిపోతావు. నువ్వు పక్కకు చూసావా, అప్పులనే నీటిలో మునిగిపోతావు. నువ్వు పక్కకు చూసావా, పాపం అనే నీటిలో మునిగిపోతావు. నువ్వు పక్కకు చూసావా, దరిద్రం అనే నీటిలో మునిగిపోతావు. అందుకే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడని యేసు వైపు మాత్రమే నీ దృష్టి, నీ చూపు నిలబడాలి. ఆయన వైపు నీవు చూసినంతసేపు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము సాఫీగా సాగిపోద్దని.